మార్నింగ్ నుంచి మార్కెట్ ముందు ఒక చిన్న కరెక్షన్ చూపించి ఎవరైతే సెల్ చేశారో వాళ్ళందరినీ రిమూవ్ చేసింది. తర్వాత మరి ఎవరైనా రిటైల్ బయర్స్ ఎంటర్ అయ్యి ఉంటారా అంటే మేబీ ఇలాగ ఇక్కడ వరకు మార్నింగ్ ఇది ఫాస్ట్గా మూమెంట్ వచ్చింది. ఆ తర్వాత మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. అంటే ఇది 26,000 అబవ్ ఈ లెవెల్ అబవ్ క్లోజ్ అవడంతో ఇంకా బయర్స్ స్ట్రాంగ్గానే ఉండి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరు బుక్ చేసి ఉండకపోవచ్చు. దీన్ని క్లారిటీ తీసుకోవడం కోసం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూస్తాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ మార్కెట్లో ఒక బయింగ్ మొమెంటం వచ్చిన తర్వాత మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. అయితే ఇక్కడ బై చేసిన వాళ్ళందరూ మార్కెట్లో ఇక్కడ కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండాలి, లేదంటే కొంతమంది కొత్తగా ఎంటర్ అయి ఉండాలి. ఎందుకంటే ఇది ఏదైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ ఉందో ఈ రెసిస్టెన్స్ జోన్ మార్కెట్ క్రాస్ చేస్తుందేమో, లేకపోతే రేపొద్దున గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోద్దేమో అని కొంతమంది హోల్డ్ చేయొచ్చు. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఒకలాగే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే 59,500 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి 3 సార్లు మార్కెట్ రిజెక్ట్ అయింది. కంపల్సరీ దీన్ని మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చేస్తుంది. ఇది 59,500 కింద క్లోజ్ అవ్వడం అనేది బేర్స్కి పాజిటివ్గా ఉన్న, నిఫ్టీ చూసుకుంటే 26,000కి పైన క్లోజ్ అయింది. అంటే ఇది బుల్స్కి పాజిటివ్గా ఉంది. మార్కెట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఆపోజిట్గా క్లోజ్ అయ్యాయి సుమారుగా. కాబట్టి ఎగ్జాక్ట్గా మనం ఏం చెప్పలేం, కానీ రేపటి ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలంటే మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్ని 26,000ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తున్నట్లయితే నేను ఇక్కడ పుట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే దీని కింద ఉన్న బయర్స్ యొక్క స్టాప్ లాస్లు అన్ని హిట్ చేయడానికి మార్కెట్ కిందకు వస్తుంది. సో ఇది ఒక స్కాల్పింగ్ ట్రేడ్ అవ్వచ్చు. సెకండ్ సినారియో ఎలా ఉంటుందంటే మార్కెట్లో గ్యాప్ అప్ ఏదైనా ఓపెన్ అయ్యి మళ్ళీ సేమ్ 26,054 ఈ లెవెల్లో ఇక్కడ ఏమైనా కన్సాలిడేషన్ ఏమైనా అయితే మనం బై సైడ్కి అంటే కాల్ బై చేయొచ్చు. ఇది సెకండ్ సిచ్యువేషన్. ఇదే బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్క్ అయ్యేలాగా కనబడుతుంది. ఒకవేళ బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ ఏరియాలో ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ కొంచెం సెల్లింగ్ జరిగి మార్కెట్ పైకి వెళ్తుంటే అప్పుడు కూడా బై చేసుకోవచ్చు. ఒకవేళ బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం సెల్లింగ్ సైడ్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇంకా బయర్స్ యొక్క స్టాప్ లాస్లు ఉన్నాయి కాబట్టి మార్కెట్ కిందకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో దిస్ ఈజ్ మార్కెట్ అనాలిసిస్ ఫర్ టుమారో. ఇది రేపటికి మార్కెట్ అనాలిసిస్.